ఆ నిర్ణయం అనేది చాలా దృఢంగా అతి గట్టి సంకల్పంతో ఉండాలి. అలాగే మీ ఇష్టాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. తల్లిదండ్రులు ఒత్తిళ్ళు లేదా ఎవరో ఫ్రెండ్స్ ఎంబీబీఎస్ చేస్తున్నారని ఆడడానికి మీరు కూడా ఎంబీబీఎస్కి వెళ్ళిపోదామని, లేదా ఇంకో పిల్లలు ఇంజనీరింగ్ చేస్తున్నారని మీరు కూడా ఇంజనీరింగ్ చేయాలని, అలా కాకుండా మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని మీరు అవగాహన చేసుకోవాలి. ఒక గ్రూప్లో జాయిన్ అయ్యామంటే ఒక 4 సంవత్సరాల కోర్సు ఉంటుంది. ఆ కోర్సు ఉన్నటువంటి ఎలా సబ్జెక్ట్స్ ఉంటాయి, అది మీరు చదవగలరా లేదా, దాన్ని మనము చదివి ముందుకు వెళ్ళగలమా లేదా అనేది మీ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం అనుగుణంగా మీరు వెళ్ళుకుంటే మీ జీవితంలో ఒక మంచి స్థానం చేరుకుంటారు. అందులో పేరెంట్స్ అలా కాకుండా మన పేరెంట్స్ కూడా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. పిల్లలకి ఏదైతే కరెక్ట్ ఉంటుందో అలాంటి నిర్ణయాలు తీసుకుని పిల్లలకి అందులో మీరు వాళ్ళకి నడిపించాలి. ఇప్పుడే వాళ్ళు కూడా గంటలు చేరుకుంటారు. ఉదాహరణకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెద్దగా ఆయన ఎంబీబీఎస్ చదవగలరు, ఇంజనీరింగ్ చదవగలరు, సాధారణ డిగ్రీ కావాలి. ఏ ఉద్యోగానికైనా ఒక డిగ్రీ ఉంటే మీరు ఎలా అంటారంటే మీరు ఒకటి ఆ డిగ్రీకి సంపాదించుకొని ఏ రకంగా ఉంటుందో మీరు సంఘటనని చిన్న ఒక సంఘటన చెప్తాను. నేను కేరళ రాష్ట్రంలోని ఉద్యోగుల గ్రామంలో పట్టాయానికి ఇలా ఉద్యోగ గ్రామంలో ఒక పేద పిల్లవాడు, తల్లిదండ్రుల పిల్లవాడు, ఆయన విద్యని అభ్యసించడానికి 15 కిలోమీటర్లు పొలాలను నడుచుకుంటూ వెళ్తూ ప్రైమరీ స్కూల్ చేసుకుంటారు. తర్వాత ఆయన హై స్కూల్ చేరుకుంటారు. హై స్కూల్ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఫ్రెండ్ కనిపిస్తుంది. ఆ ఫ్రెండ్తో నేను ఒక సన్నిధి బాగుపోయి ఉంది. ఆ ఫ్రెండ్ చాలా జరిగి కొనుక్కుంటున్నాడే, తన డబ్బు వెళ్తున్నాడు. ఒకసారి ఏం చేస్తాడంటే ఈ అబ్బాయి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆయనకి భోజనాన్ని కావాలి. అక్కడికి వెళ్ళాక ఆయన ఇష్టమైన భోజనం బిర్యానీ, చికెన్, మటన్ భోజనం పెడతాడు. అక్కడే ఒక కుక్క ఉంటుంది. ఆ కుక్క కూడా ఏం చేస్తాడు, ఏంటి భోజనం చేస్తాడు, అలాంటి భోజనమే కుక్క పెడతాడు. ఆ పిల్లవాడిని చూసి చాలా మనసులో చాలా బాధపడతాడు. తర్వాత ఒకరోజు తన స్కూల్కి వస్తారు. అప్పుడు టీచర్ అడుగుతారు, ప్రతి ఒక్క పిల్లలు అడుగుతారు, మీరేమవుతారంటే ఒక అమ్మాయి క్లాస్ ఉంటారు, ఇంకోటి అడుగుతారు నేనేమవుతాను, ఇంకోటి టీచర్ అవుతాను అంటారు, ఇంకోటి పోస్తాను. ఆ పిల్లవాడిని అడుగుతారు నీవేమవ్వాలనుకుంటా ఉంటారు. ఆ పిల్లవాడు ఏమంటాడంటే ముజే मेरा फ्रेंड का घर का कुत्ता बनना चाहता हूँ. అంటే మా పిల్లవాడు నా ఫ్రెండ్ ఎవరు ఉన్నాడో వాడి యొక్క కుక్కకి అంటే ఆ ఫ్రెండ్ యొక్క ఇంట్లో కుక్కనవ్వాలనుకుంటాడు. కుత్తా బన్నా చాహతా హూ. అప్పుడు టీచర్ ఆశ్చర్యపోతాడు. పిల్లలందరూ ఏంటి డాక్టర్ అవుతానంటాడు, ఇంజనీర్ అవుతాడు, టీచర్ అవుతానంటాడు, పిల్లవాడికి ఏమైంది ఐటీలో కుక్కన అవుతానంటాడు. జనం అదృష్టం ఆ విద్య యొక్క కుక్కన అవుతానంటాడు. టీచర్ కాము ఉండిపోతాడు. తర్వాత 2వ రోజు పిల్లల నుంచి అడుగుతాడు, ఎందుకు కూడి వాళ్ళ సార్ నాకేముంది, వేసుకున్న బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, చదువుకున్న డబ్బులు లేవు, ఒక కుక్క విశాలమైన కుక్కను కలుగుతుంది, నాకు ఇష్టమైన భోజనం చేస్తుంది, అంతకన్నా నాకు ఏం కావాలి సార్. అప్పుడు టీచరు ఆలోచిస్తారు, పిల్లవాళ్ళు తెలివితేటలు ఉన్నాయి, అన్ని రకాల గుణాలు ఉన్నాయి, పిల్లవాడిని జీవితంలో ఉన్న స్థితిని తీసుకెళ్ళాలని ఆ టీచర్ ఆయనకి అర్థం చదివిస్తారు. అలా చదువుకుంటూ వెళ్తూ దేశానికి 1992వ సంవత్సరంలో ఉపరాష్ట్రపతి అవుతారు. ఆయనే 92 నుంచి 97 వరకు ఉపరాష్ట్రపతి, 97 నుంచి 2001 వరకు రాష్ట్రపతిగా దేశానికి సేవ అందిస్తారు. అందులో దేశంలో మీదేంటి ఒక సంకల్పము, ఒక ఆశయం పెట్టదైతే ఎక్కడికైనా చేరుకోగలరు. దానికి మీ పేదరికం అడ్డు రావు, మీ కుటుంబ పరిస్థితులు అడ్డు రావు. పిల్లలైన వాటిలో చక్కడమైన గమ్యాన్ని ఏర్పరుచుకోవాలి.
చేయాలి. ఈ రోజుల్లో డబ్బులు తక్కువ ఉండొచ్చు, కానీ బ్యాంకులు మీకు తోడ్పాటు ఉన్నాయి. మీరు కనుక బాగా చదువుకోగలిగితే కావాల్సిన డబ్బులు బ్యాంకు మీకు రుణాలు ఇస్తుంది. మీరు చదువుకున్న రోజు మీరు సాధారణంగా వడ్డీ పెట్టుకుంటే తర్వాత మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ డబ్బులు మీరు చెల్లించుకొస్తే మీరు చేరుకొని మీ గమ్యానికి చేరుకోవచ్చు. అందువల్ల పిల్లలు అనేవి ఆశలు కట్టి ఉండాలి, సాధించడానికి సంకల్పంతో ఉండాలి. కాబట్టి సంకల్పం తీసుకోండి, మీ జీవితంలో ఉన్న స్థితిని చేరుకోండి. అలాగే మరొక సందర్భం, ఇక్కడ మన అండమాన్లో పిల్లల్ని బాగా అభినందిస్తున్నాం. అదే మన వడ్డపాడు గ్రామంలో ఈ సంవత్సరము మధ్య లక్ష్మణరావు కుమార్తె అంబికస్కి సంబంధించిన మన గ్రామంలో ఎటువంటి ఒక సన్మానం కానీ ఒక గౌరవం కానీ ఇవ్వని పరిస్థితి. కాబట్టి మరొకసారి ఈ అండమాను సంఘాన్ని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు.